నా పేరు కేఎస్ నారాయణ అండి, సిఎండి ఆఫ్ రియల్ స్పేస్ ఇన్ఫో డెవలపర్స్. సో ఈరోజు మన TV9 ఆర్గనైజింగ్ కమిటీకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషను చాలా వెల్ అండ్ గుడ్గా ఉంది. సో రియల్ ఎస్టేట్ బాగలేదు అన్న వాళ్ళకి ఇది చూపిస్తే కనుక సో నభూతో నభవిష్యత్తు లాగా సో ఈ యొక్క రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంది. అందుకని వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. సో ఈ సందర్భంగా నేను కామన్గా చెప్పేది ఏంటంటే, ఒక ప్లాట్ కొనాలనుకున్నప్పుడు సో వాళ్ళకు ఒక థంబ్ రూల్ ఉంటుంది కస్టమర్కి. LLP అనేది ఫాలో అవ్వాలి. LLP అంటే లీగాలిటీ ఆఫ్ ది సైటు, సో ఇంకొక L అంటే లొకేషన్ ఆఫ్ ది సైటు, P అంటే ప్రైస్ ఆఫ్ ది సైట్. సో మనం రూపాయి దాచిపెట్టుకొని సో ఒక ఫండ్ చేసినప్పుడు లీగల్ కరెక్ట్గా ఉంటే మన క్యాపిటల్ అనేది సెక్యూర్ ఉంటుంది. దాంతోపాటుగా ఒక లొకేషన్ అనేది ది బెస్ట్ లొకేషన్ ఉండాలి. ఒక మొక్క పెరగాలంటే దానికి అనువైన ప్రాంతం ఉండాలి. అనువైన ప్రాంతం ఉంటే ఆ మొక్క గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీ పెట్టుబడి కూడా ఒక మనీ ప్లాంట్ లాంటిది. మీ పెట్టుబడి కూడా పెరగాలంటే ఆ లొకేషన్ కూడా ది బెస్ట్ ఉండాలి. సో ఆ లొకేషన్ను బెస్ట్ లొకేషన్ చూసుకొని దాంతో కూడా ప్రైస్ కూడా మ్యాచ్ అవ్వాలి. ప్రైస్ అందుబాటులో ఉండాలి. లీగల్ కరెక్ట్ ఉంది, లొకేషన్ కరెక్ట్గా ఉంది, ప్రైస్ ఎక్కడో ఉందంటే సో ఆ మ్యాచ్ కానప్పుడు, ప్రైస్ మ్యాచ్ కానప్పుడు మీకు అప్రిషియేషన్ రావడం అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఈ 3 మ్యాచ్ అయినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ప్లాట్ కొనవచ్చు. కాబట్టి మా వెంచర్స్ అనేవి ఈ LLP థంబ్ రూల్ని ఫాలో అవుతూ మా వెంచర్స్ షాద్నగర్లో ఉన్నాయి. షాద్నగర్ అనేది కనెక్టివిటీ పరంగా ది బెస్ట్ లొకేషను. ఎందుకోసం అంటే సో అది నేను నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయము, నెక్స్ట్ 10 yearsలో నెక్స్ట్ గచ్చిబౌలి కూడా అయిపోతుంది షాద్నగర్. ఎందుకంటే దేర్ ఆర్ 2 factors. 1 ఫ్యాక్టర్ని కనెక్టివిటీ బేస్ చూసుకుంటే ఎయిర్వేస్ ఉంది, రైల్వే ఉంది, దాంతోపాటు రోడ్వే ఉంది, NH44 విచ్ ఈజ్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ద మన ఇండియాలో. ఎందుకంటే కాశీ టు కన్యాకుమారి వరకు. సో అది రీసెంట్గా 12 lane కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ఈ స్మార్ట్ హైవే అయిపోయిందంటే రోడ్వే కూడా అద్భుతంగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. దాంతోపాటుగా ఒక్క కనెక్టివిటీ ఉంటే మనకి ల్యాండ్ కొన్నప్పుడు అప్రిషియేషన్ వస్తుందా అంటే దానికి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, డెవలప్మెంట్ ఫ్యాక్టరు. దానివైపు గత 5-6 సంవత్సరాల ముందే షాద్నగర్ చుట్టుపక్కల సో మనకి డెవలప్మెంట్కి సంబంధించిన MNC కంపెనీస్కి నాంది పట్టడం జరిగింది. షాద్నగర్కి దగ్గరలోనే షాబాద్ దగ్గర, హైదరాబాద్ దగ్గర చందనవెల్లి చెడ్జ్ ఉంది. ఆ చందనవెల్లి చెడ్జ్లో మా మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, తర్వాత అమెజాన్ డేటా సెంటరు, ఒలడ్రా వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండడం వల్ల 70% వర్క్ కంప్లీట్ అయింది. సో ఆ కంపెనీస్ అన్నీ కానీ కంప్లీట్ అయితే మీకు వితిన్ 2-3 yearsలోనే మినిమం 1 lakh ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా సో అక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి. మా వెంచర్కి కొత్తపేట దూరంలోనే మొగిలిగిద్ద దగ్గర మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అది కూడా 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మున్సిపాలిటీకి చాలా దగ్గరగా ఉండడం వల్ల సో ఇక్కడ నిర్భయంగా మా వెంచర్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో అప్రిషియేషన్ రావడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మరొకసారి TV9 యొక్క బృందాన్ని కావచ్చు, TV9 ఆర్గనైజ్ కమిటీని కావచ్చు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇంత చక్కగా నభూతో నభవిష్యత్తులాగా సో ఈ ఆర్గనైజ్ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.